ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 31వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. 20వ వచనం నుంచి చదువుతాను. యాకోబు తాను పారిపోచున్నానని సిరియా వాడైన లాబానుకు తెలియజేయకపోవటం వలన అతన్ని మోసపుచ్చిన వాడాయను. అతడు తను కలిగినదంతా తీసుకుని పారిపోయాను. అతడు లేచి నది దాటి గిలాదన కొండ తట్టు అభిముఖుడే వెళ్ళాను. యాకోబు పారిపోయానని 3వ దినమున లాబానుకు తెలవబడను. అతడు తన బంధువులను వెంటబెట్టుకుని 7 దినముల ప్రయాణమంత దూరము అతన్ని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకున్నాను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను నద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. లాబాను యాకోబును కలుసుకున్నాను. యాకోబు తన గుడారం ఆ కొండ మీద వేసుకుని ఉండెను. లాబానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసుకున్నాను. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోనేలా నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సంభ్రమతోనూ పాటలతోనూ మద్దెలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదని. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొని నీకు పిచ్చి పట్టి ఇట్లు చేసితివి. మీకు హాని చేయటం నా చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలకకము, జాగ్రత్త సుమ్మి అని నాతో చెప్పాను. నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛ గలవాడవే, వెళ్ళగోరినాడు వెళ్ళము, నా దేవతల నేల దొంగిలించదు అనగా, యాకోబు నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుందువేమో అనుకుని భయపడితిని. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడనో వాడు బ్రతకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువులు ఎదుట వెదకి నీ దానిని తీసుకుని మన లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలేనని యాకోబు నాకు తెలియలేదు. లాబాను యాకోబు గుడారంలోనికి, లేయా గుడారంలోనికి, ఇద్దరు దాసీల గుడారంలోనికి వెళ్ళాను కానీ అతనికి ఏమీ దొరకలేదు. తర్వాత అతడు లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేల గుడారంలోనికి వెళ్ళాను. రాహేల విగ్రహం తీసుకుని ఒంటి సామగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండాను. కాగా లాబాను ఆ గుడారం అంతటను తడివి చూచినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవలేనందుకు తాము కోప్పడకూడదు, నేను కడగా ఉన్నానని చెప్పాను. అతడెంత వెతికిన నా విగ్రహములు దొరకలేదు. యాకోబు కోప్పడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరుమునేలా? నేను చేసిన ద్రోహమేమి, నేను చేసిన పాపమేమి? నీవు నా సమస్త సామగ్రిని తడివి చూచిన తర్వాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికను? నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుకో. వారు మన ఒబ్బేల మధ్య తీర్పు తీర్చుదురు. ఈ 20 ఏండ్లు నేను నీ వద్ద ఉంటుంది. నీ గొర్రెలను మేకలను ఈడ్చుకొని పోలేదు. నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట మృగముల చేత చేల్చబడిన దానిని నీ వద్దకు తేక ఆ నష్టం నేనే పెట్టుకుంటున్నాను. పగటి యందు దొంగిలింపబడిన దాన్ని ఏమి, రాత్రి యందు దొంగిలింపబడిన దాన్ని ఏమి నా యొద్ద పుచ్చుకుంటువి. నేను ఇలాగంటిని, పగటి ఎండకు రాత్రి మంచుకును నేను క్షీణించిపోతున్నాను. నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంట్లో 20 ఏండ్లు ఉంటుంది. నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీ కొలువు చేస్తుంది. అయినను నీవు నా జీతం 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు, అబ్రహాం దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నేను గద్దించిన లాబానుతో చెప్పాను. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది. ఈ నా కుమార్తెలనైనను వీరికైనా కుమారులనైనను నేడు నేను ఏమి చేయగలను? కావున నీవును నిబంధన చేసుకుందాం రమ్ము. అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండినని యాకోబుతో ఉత్తరమీయగా, యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలబెట్టను. మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులకు చెప్పాను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప వద్ద భోజనం చేసిరి. లాబాను దానికి యగర్ షహాదుత అని పేరు పెట్టాను. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టాను. లాబాను, నేడు ఈ కుప్ప
నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను. కాబట్టి దానికి గలేద్ అని పేరు పెట్టాను. మరియు మనం ఒకరినొకరము దూరంగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను కనుక దానికి మిస్పా అని పేరు పెట్టబడింది. అంతటి లాబాను, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకున్నాను. చూడుము, మన వద్ద ఎవరు లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను. మరియు లాబాను, నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము, ఈ కుప్ప చూడుము. హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ వద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా వద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభము సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయం తీర్చినని చెప్పాను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేశాను. యాకోబు కొండ మీద బలి అర్పించి భోజనం చేయుటకు తన బంధువులను పిలవగా వారు భోజనం చేసి కొండ మీద రాత్రి వెళ్ళబుచ్చురు. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను. యాకోబు తాను పారిపోచున్నానని లాబానుకు తెలియజేయకపోవడం వల్ల అతన్ని మోసం చేసిన వాడయ్యాడు. లాబాను కూడా యాకోబును తరుముకుంటూ పోయి గిలాదు కొండ మీద కలుసుకున్నాడు. 7 దినాల ప్రయాణం అంత దూరం తరుముకుంటూ వెళ్ళాడు. నన్ను ఎందుకు మోసపుచ్చావు, నీవు నాకు చెప్పుంటే కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా బిడ్డలు తీసుకెళ్ళిపోతున్నావు, రహస్యంగా పారిపోతున్నావు. నాకు చెప్పుంటే సంభ్రములతోనూ పాటలతో మధ్యలతో సితారాలతో నిన్ను సాగనంపుతును కదా అంటున్నాడు. ఇక్కడ యాకోబు లాబానును మోసం చేయాలనే ఉద్దేశంతో చేయలేదు. లాబాను కుమారులు, వాళ్ళ మాటలు, వాళ్ళ పనులు యాకోబునకు విరోధంగా కనబడ్డాయి. యాకోబు లాబాను కొడుకులు ఏమనుకున్నారు, మన తండ్రికి కలిగిన దాన్ని యావత్తును వీడు తీసేసుకున్నాడు, వీడికి ఎంత యావదాస్తి ఎలా వచ్చింది, మన తండ్రికి కలిగిన దాంట్లోంచే కదా అనుకున్న మాటలు. లాబాను ముఖం కూడా అంతకుముందు ఉన్నట్టుగా లేకపోవడం, ఇవన్నీ చూసి వీళ్ళు చెప్పినా కానీ వీళ్ళు అర్థం చేసుకోరు అన్న ఉద్దేశంతో బయలుదేరి వచ్చాడు. మోసం చేయాలనే ఉద్దేశం యాకోబుకు లేదు. బలవంతంగా ఇక్కడ చెప్పినాడు కదా, నా కుమారులను నా కుమార్తెలను ముద్దు పెట్టుకుని ఇవ్వకుండా పిచ్చి పట్టి ఇలా చేసావు నువ్వు, నీ తండ్రి ఇంటి మీద ప్రేమ వస్తే వెళ్ళొచ్చు కదా అంటాడు. ఇలా చెప్తా ఉంటే, ఏం కాదు, నీ కుమార్తెలను నా దగ్గర నుంచి బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతావేమో, నేను ఒంటరి అయిపోతాను, అందుకే ఇలా చేశాను అంటాడు. అందుకే ఇలాగా చేశాను, అంతేగాని నేను మోసం చేయాలని కాదు అంటాడు. యాక్చువల్గా సంభ్రమలతో మధ్యలతో పాటలతో సితారాలతో సాగనంపుదుడా, ఒట్టి చేతులతో పంపేద్దుడు. 42వ వచనంలో ఏమన్నాడు చూడండి, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయంగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసిందు. దేవుడు నా ప్రయాసను నా చేతుల కష్టాన్ని చూచి అందుకే పోయిన రాత్రి నిన్ను గద్దించాడు అంటాడు. దేవుడు గద్దించాడు కాబట్టి లాభాన్ని ఇలా మాట్లాడుతున్నాడు, కానీ లేకపోతే హాని చేయాలనే ఉద్దేశంతోనే వచ్చాడు. కాబట్టి యాకోబు లాబానుని హృదయపూర్వకంగా మోసం చేయలేదు.
లాభానికి భయపడి చెప్పకుండా వెళ్ళిపోయాడు అంతే. దేవుని పిల్లలైనటువంటి మనం ఇతరుల్ని మోసం చేసేవారుగా ఎప్పుడూ ఉండకూడదు. మోసం చేసేటువంటి పని ఎవరిదో తెలుసా? అపవాదిది. వాడు లోకాన్ని మోసం చేస్తున్నాడు, సంఘాన్ని కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ప్రకటన గ్రంథంలో వాడి గురించి చెప్పబడిన మాట ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడరు. మధ్యాకాశంలో టెస్ట్ వేసుకుని ఉన్నాడు ఇప్పుడు అపవాది. వాడికి ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే అటు భూమి మీదకి వస్తాడు, అటు దేవుని దగ్గరికి కూడా వెళ్తాడు. వాడికి ఇప్పుడున్న అవకాశం అనమాట. అయితే ఈ సంఘం మధ్యాకాశానికి ఎత్తబడినప్పుడు ఆ ప్లేస్ ఖాళీ చేయాలి కదా. విందు జరుగుతుంది, 7 ఏండ్లు విందు. ఈ సంఘం మధ్యాకాశానికి ఎత్తబడినప్పుడు ఆ ప్లేస్ ఖాళీ అవ్వాలి. కాబట్టి ఆ ప్లేస్ ఖాళీ అయిన తర్వాత, ఆ ఖాళీ అయిన వెంటనే మనల్ని ప్రభు మధ్యాకాశంలో కలుసుకుంటాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ మధ్యాకాశంలో టెస్ట్ వేసుకున్నాడు వీడు. 7 ఏండ్ల శ్రమల కాలం భూమి మీద ప్రారంభమైనప్పుడు ఆ ప్రారంభానికి ముందుగా వాడిని కింద పడదోసి సంఘాన్ని ఆయన మధ్యాకాశానికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు భూమి మీద పడతాడు. ఇంకా వాడికి పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఇంకా ఆ 7 సంవత్సరాలు అయిన తర్వాత వాడిని బంధించి 1000 సంవత్సరాలు అగాధంలో పడేస్తాడు, బంధిస్తాడు ప్రభు. ఆ 1000 ఏండ్లు తను ఈ భూమి మీద తన పరిపాలన సాగిస్తారు. ఆ తర్వాత కొంతకాలం మళ్ళీ విడిచిపెడతాడు. వాడిని విడిచిపెట్టిన తర్వాత ఆఖరికి వాడిని అగ్నిగుండంలో పడవేస్తారు. కాబట్టి సర్వలోకాన్ని మోసం చేస్తున్నటువంటి వాడు అపవాది. వాడి గురించి ఏమనుందో 9వ వచనంలో, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆ సర్పమైన ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయ. ఆది సర్పము, మహాఘట సర్పము, అపవాది, సాతాను, ఇన్ని పేర్లు ఉన్నాయి వాడికి. ఆది సర్పం, ఆది సర్పంలో సర్పరూపంలో వచ్చినప్పుడు అవ్వని మోసం చేశాడు కదా ఆది సర్పం. మహాఘట సర్పం ప్రపంచాన్ని, సర్వలోకాన్ని మోసం చేసేటువంటి వాడు అపవాది, మోసం చేసేవాడు. అందుకే సంఘాన్ని కూడా మోసం చేస్తాడేమో అంటాడు పౌలు గారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాలు. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేసి తిని. మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఒక పవిత్రురాలైన కన్యకను ఒక పురుషునికి ప్రదానం చేసినట్టు, అలాగే ఆ పురుషుడైనటువంటి క్రీస్తుకు మిమ్మల్ని సమర్పించి మిమ్మల్ని ప్రదానం చేశాను. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు, ఆది సర్పం తన కుయుక్తి చేత ఏం చేసింది? హవ్వను మోసం చేసింది. అలా మోసపరచబడినట్లు మీరు కూడా మనస్సులో చెరపబడి క్రీస్తు ఎడల మీకున్నటువంటి సరళత నుండి, పవిత్రత నుండి ఎలాగైనా మిమ్మల్ని తొలగించేస్తుందేమో అని
భయపడుతున్నాను అంటాడు. కాబట్టి సంఘాన్ని కూడా పవిత్రతలో నుండి, క్రీస్తు ఎడల ఉన్నటువంటి ప్రేమ నుండి, సరి అయిన విధానంలో నుండి తొలగించేస్తాడేమో అంటున్నాడు. కనుక అపవాది సంఘాన్ని కూడా మోసం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి మనం దేవుని పిల్లలం, మనం మోసం చేసేవారుగా ఉండకూడదు. మోసం చేయడం అనేది అపవాది లక్షణం. మోసం చేయడం అనేది అపవాది లక్షణం. కాబట్టి మనం మోసం చేయక యథార్థవంతులుగా ఉండాలి. యథార్థవంతుల యొక్క యథార్థత అంట వారికి త్రోవ చూపిస్తుందంట. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. 5వ వచనం కూడా చదువుతాం, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. 6వ వచనం, యథార్థవంతుల నీతి వారిని విమోచించును. యథార్థవంతుల నీతి. కాబట్టి గమనించండి, మనం యథార్థవంతులుగా ఉండాలి. 14వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఇంకొక మాట ఉంది, చూడండి. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అంటాడు. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. కాబట్టి మనం దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలో యథార్థవంతులుగా మనం ఉండాలి. దేవుని దృష్టిలో, అలాగే మనుషుల దృష్టిలో కూడా. యథార్థవంతులుగా ఉండాలి. యోబు గురించి ఏమంటాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు యోబు. 1వ అధ్యాయం 8వ వచనం యోబు గ్రంథం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడు. 2వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. ఇంకా అతడు తన యథార్థతను వదలకుండా నిలకడగా ఉన్నాడు అంటాడు. యోబు గారు అంటాడు, మీరు ఎన్ని చెప్పినా యోబు తన మాటల్లో చెబుతున్నాడు, మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను అంటున్నాడు. మరణమయ్యేంత వరకు నేను ఎంత మాత్రమున యథార్థతను విడువను. కాబట్టి మనం దేవుని బిడ్డలం, మనం యథార్థవంతులుగా ఉండాలి. యథార్థవంతులంటేనే ఆయనకి ఇష్టం. యథార్థవంతులంటేనే ఆయనకి ఇష్టం. కాబట్టి యాకోబు లాబాన్ని మోసం చేయాలనే ఉద్దేశంతో లేడు, మోసం చేయాలనే ఉద్దేశంతో ఉండలేదండి. కాబట్టి యథార్థవంతులుగా మనం జీవించాలి. లాబాన్ అంటాడు, నువ్వు ఎందుకు నా గృహదేవతలను దొంగిలించావు అంటున్నాడు. ఎందుకు నా గృహదేవతల్ని దొంగిలించావు?
30వ వచనంలో, నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛగలవాడ వెళ్ళగూడని ఎడల వెళ్ళుము, నా దేవతలను ఎలా దొంగిలించావు అంటున్నాడు. యాకోబు రాహేలు దొంగిలించింది గృహదేవతలనే విషయం యాకోబుకు తెలియదు. ఇక్కడ యాకోబు మీద నింద మోపుతున్నాడు. యాకోబు దొంగిలించలేదు కాబట్టి, యాకోబుకు రాహేలు దొంగిలించిందనే విషయం తెలియదు కాబట్టి, నువ్వు వెతుకు మొత్తం గుడారం అంతా, ఏదైనా దొరికితే తీసుకొచ్చి మన బంధువులు ఎదుటి పెట్టు అంటాడు 37వ వచనంలో. 36, 37. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో, నీ వీటిలో మండిపడి నన్ను తరుమునేలా, నేను చేసిన ద్రోహం ఏంటి, పాపం ఏంటి? నీవు నా సమస్త సామగ్రి తడివి చూసావు కదా, నీ ఇంటి వస్తువులు ఏది నా దగ్గర దొరికింది? నా వారి ఎదుట నీ వారి ఎదుట అది తీసుకొచ్చి పెట్టు, వాళ్ళే మన ఉభయుల మధ్య తీర్పు తీరుస్తారు అంటాడు. వాళ్ళే మన ఇద్దరి మధ్య తీర్పు తీరుస్తారు. యాకోబు దొంగిలించలేదండి. అందుని బట్టి యాకోబు గట్టిగా అడుగుతున్నాడు, ఏంటి నేను చేసిన పాపం ఏంటి, నేను చేసిన ద్రోహం ఏంటి, ఏది దొంగిలించాను నీ ఇంట్లోంచి నేను? కాబట్టి లాబాను యాకోబులో ఏ విధమైనటువంటి లోపాన్ని చూపించలేకపోయాడు. తన ప్రవర్తన విషయంలో యోగ్యుడని, నమ్మకస్తుడని రుజువుపరుచుకుంటున్నాడు. తన ప్రవర్తన విషయంలో నమ్మకస్తుడని, యోగ్యుడని రుజువుపరుచుకుంటున్నాడు. మనం కూడా అన్ని జనులు మనల్ని నిందిస్తారు, దూషిస్తారు. వాళ్ళు మనల్ని నిందించిన, దూషించిన మన యోగ్యమైన ప్రవర్తనను వారి ఎదుట మనం రుజువుపరుచుకోవాలి. పేతురు గారు అంటాడు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన కలవారై ఉండాలి అంటున్నాడు. మనల్ని దూషిస్తూ ద్వేషిస్తూ ఉన్నటువంటి అన్ని జనులు, వాళ్ళ మధ్యలో మనం ఎలా ఉండాలి? వారి మధ్యలో మనం దూషిస్తారు, వాళ్ళు దుర్మార్గులని, మనం దూషిస్తారు. అయితే మనలో వాళ్ళు సత్క్రియలనే చూడాలి. మనల్ని దూషించినా మనం వాళ్ళ ఎదుట సత్క్రియలనే ప్రదర్శించాలి. అది గుర్తుపెట్టుకోండి. మనం వారి ఎదుట సత్క్రియల్ని ప్రదర్శించాలి. వాటిని బట్టి ఒకవేళ వాళ్ళు రక్షణ పొందినటువంటి దినంలో, దర్శన దినం అంటే ఏంటి? ప్రభువు మనల్ని దర్శించినటువంటి కాలం. దర్శన దినము అంటే ప్రభువు మనల్ని దర్శించినటువంటి కాలం. ప్రభు మనల్ని దర్శించినటువంటి కాలం. అన్ని జనులు కూడా ప్రభువుని తెలుసుకునే టైంలో, ప్రభువుని ఎరిగినటువంటి టైంలో మన ప్రవర్తన విషయంలో వాళ్ళు దేవుని మహిమపరచాలి. నిజమే కదా, వాళ్ళు దేవుని పిల్లలు కాబట్టి, వాళ్ళు దేవుని ఎరిగిన వారు కాబట్టి వాళ్ళు ఎలా ప్రవర్తించారు అని వాళ్ళు తెలుసుకుని దేవుని మహిమపరిచే విధంగా మనం వారి ఎదుట సత్క్రియలు ప్రదర్శించాలి. అన్యులు మన మీద మనలో లోపం ఉన్నట్టు కానీ, మనల్ని వేలు పెట్టి చూపించడానికి కానీ ఏ విధమైనటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా మనం జీవించాలి. 3వ అధ్యాయం 15-16 వచనాలు కూడా అదే అంటాడు పేతురు గారు. 3వ అధ్యాయం 15-16 వచనాలు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషించబడుదురో
దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయి వారందరూ సిగ్గుపడిపోతారు అంటున్నాడు. కాబట్టి మిమ్మల్ని మీ నిరీక్షణను గూర్చి మిమ్మల్ని అడిగే ప్రతి వానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మన హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. మన సత్క్రియలు చూసి మన సత్ప్రవర్తన చూసి నిందలు వేసిన వాళ్ళందరూ కూడా సిగ్గుపడాలి. ఆ రీతిగా మనం సిగ్గుపడే విధంగా ఉండకూడదు. వాళ్ళు సిగ్గుపడే విధంగా మనం ప్రవర్తించాలి. మనం సరి అయిన ప్రవర్తన, సత్క్రియలు మనం కలిగి ఉండాలి. దానియేలు కూడా ఏ విధమైనటువంటి లోపం లేనివాడు. దానియేలు అందుకే 6వ అధ్యాయం 4వ వచనంలో ఏమని ఉంటుంది? అందుకే ప్రధానుల అధిపతులు రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. ఏదైనా తప్పు దొరుకుద్దేమో నింద మోపుదాం అని కనిపెడతా ఉన్నారట. కానీ దానియేలు నమ్మకస్తుడు కాబట్టి ఏ నేరమైనా ఏ తప్పైనా చేయవాడు కాడు కాబట్టి దానియేలులో తప్పు కానీ లోపాన్ని కానీ వాళ్ళు చూపించలేకపోయారు. దానియేలు తప్పు కానీ లోపాన్ని కానీ చూపించలేకపోయారు. కాబట్టి గమనించండి, ఏ విధమైనటువంటి లోపం, ఏ విధమైన తప్పు మనం చేయకుండా దేవుని ఎదుట, అలాగే ఈ లోకస్తుల ఎదుట మన సత్క్రియలు మనం ప్రదర్శిస్తూ సరైన విధానంలో భక్తి విశ్వాసంలో మనం జీవించాలి. మనలో ఏ విధమైనటువంటి లోపం ఉండకూడదు. యథార్థవంతులుగా ఉండాలి. ఇతరులను మోసం చేసేవారుగా మనం ఎప్పుడు ఉండకూడదు. ఇంకా 38వ వచనం నుంచి మనం చూస్తే 41 వరకు యాకోబు పరిచర్యను గురించి చెప్తున్నాడు. యాకోబు తన పరిచర్యను గురించి చెప్తున్నాడు. యాకోబు యొక్క పరిచర్య ఈనాడు సంఘంలో ఉండేటువంటి పెద్దలకు, సంఘంలో ఉండేటువంటి సేవకులకు, సంఘంలో ఉండేటువంటి సహోదర సహోదరులందరికీ మాదిరిగా ఉంది. అందుకే పౌలు గారు ఏమంటాడు? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో యుగాంతమందున్నటువంటి మనకి బుద్ధి కలగడానికే ఈ విషయాలన్నీ రాయించి ఉంచాడు ప్రభు. ఇలాంటి దానికి అలా చెప్పడానికి ఏమాత్రం సందేహం అక్కర్లే. యుగాంతమందున్నటువంటి మనకి బుద్ధి కలగడానికే దేవుడు ఈ యొక్క విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. చూడండి అతను చేసిన పరిచర్య ఎలాంటిదో. అతను చేసిన పరిచర్య గురించి చెప్తున్నాడు. 38వ వచనం, ఈ 20 ఏండ్లు నేను నీ వద్ద ఉన్నాను, నీ గొర్రెలైనను మేకలైనను ఈచుకొని పోలేదు. అంటే దీని అర్థం అభివృద్ధి చెందాయి. ఎందుకంటే అతడు పాదం పెట్టిన చోటల్లా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. 30వ అధ్యాయం 30వ వచనంలో చూస్తాం మనం. నేను రాక మునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందిన. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను. పాదము పెట్టిన చోటల్లా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మనం కూడా మనం ఉన్న స్థలాల్లో ఇలాంటి అభివృద్ధి ఉందా అనే దాన్ని మనం పరీక్షించుకోవాలి. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనం. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులను అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఇక్కడ విస్తరించుట అంటున్నాడు. యాకోబు లాబాను దగ్గర ఉన్నాడు 20 సంవత్సరాలు. నువ్వు చాలా అభివృద్ధి చెందావు. నేను అడుగుపెట్టిన చోటల్లో యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. విస్తరించింది నీ సంపద. కాబట్టి మనమున్న స్థలాల్లో అభివృద్ధి ఉండాలి,
విస్తరింపు ఉండాలి. ఎందుకంటే మనం ఉన్న చోట మనతో పాటు ఉన్న వారికి మనల్ని బట్టి ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి సరైన రీతిగా మనం పనిచేస్తే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకా అంటాడు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు అంటున్నాడు. యాకోబు పరిచర్య నిస్వార్థమైనది. యాకోబు పరిచర్య నిస్వార్థమైనది. నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు అంటున్నాడు. తినలేదు. యాకోబు చూడండి, మందలో ఉండే పొట్టేళ్ళని తినలేదు. మందను కాచేవాడు తినడానికి అర్హత లేదండి, ఉంటాయి కానీ తినలేదు అంటున్నాడు. అంటే నేడు కూడా సంఘ సేవకులు కానీ సంఘంలో పరిచర్య చేసేవాళ్ళు కానీ ప్రతిఫలాపేక్షతో మనం ఏ పని చేయకూడదు. అందుకే సిద్ధ మనసుతో చేయండి అంటాడు పేతురు తన పత్రికలో, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, బలిమి చేత కాదు దేవుని చిత్త ప్రకారం సేవ చేయండి, ఇష్టపూర్వకంగా సేవ చేయండి, దుర్లాభాన్ని అపేక్షించుతూ సేవ చేయొద్దు, సిద్ధ మనసుతో సేవ చేయండి అంటాడు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో. దేవుని మందను కాయాలి అంటాడు. సువార్త సేవకులు కానీ సంఘ సేవకులు కానీ ఎవరైనా సరే వాళ్ళ అవసరాల కోసం మనుషుల మీద ఆధారపడకూడదు. వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళకున్న అక్కర్లు మనుషులకు తెలియపరచకూడదు. మన అక్కర్లు ఇతరులకు చెప్పేవారుగా, ఇతరుల మీద ఆధారపడేవారుగా ఉంటే దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క శక్తిని మనం హీనపరిచిన వాళ్ళం అవుతాం. అలా ఇతరులకి మన అక్కర్లు మనం చెప్పుకుంటూ పోతే, ఇలా ఉందండి మా పరిస్థితి, చాలా భయంకరంగా ఉంది, ఇలా ఉంది, చాలా తెప్పలు పడుతున్నాం, బాధలు పడుతున్నాం, ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు చేతగాని వాడు, దేవుడు అసమర్థుడు, దేవుడు ఏం చేయలేడు అని మనుషులకు చెప్పినట్టు అవుద్ది. దేవుడు ప్రేమ లేనివాడండి, దేవుడు శక్తిహీనుడండి అని ఇతరులకి తెలియపరిచినట్టు అవుతుంది. కాబట్టి మనకి ఏ అక్కరున్నా మనం ప్రభుకే తెలియపరచాలి. ప్రభుకి తెలియపరచాలి. కృతజ్ఞతాపూర్వకంగా మేము విన్నపాలు ప్రభుకు తెలియజేయండి అంటాడు పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మేము విన్నపాలు దేవునికి తెలియజేయండి అంటాడు. కాబట్టి పొట్టేళ్ళని తినలేదంటే అర్థం ఏంటంటే భౌతికమైనటువంటి ఆదాయం కోసం, భౌతికమైన అవసరాలు తీర్చబడడం కోసం దేవుని పరిచర్య చేయకూడదండి. నిస్వార్థంగా మనం దేవుని పరిచర్య చేయాలి. ఇంకా అంటాడు 38వ వచనంలోనే 39, దుష్ట మృగముల చేత చేల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టం నేనే పెట్టుకున్నాను. ఒకవేళ ఏదైనా దుష్ట మృగం వచ్చి గొర్రెల్లో దాన్ని చంపేసింది అనుకోండి, ఆ నష్టాన్ని యాకోబు పెట్టుకున్నాడంట, తానే నష్టపోతున్నాడు. మనం ప్రభు పక్షంగా పనిచేయట్లో సేవకులైనా, సంఘస్థులైనా, పెద్దలైనా, సహోదర సహోదరులైనా ప్రభు కోసం ఏదైనా ఖర్చు పెట్టి నష్టపరచబడితే దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. ఇక అంటాడు, యాకోబు ఎంత నష్టపోయినా సరే ఆ నష్టాన్ని తానే పెట్టుకున్నాడు. దుష్టమృగం ఏదైనా చీల్చేస్తే ఆ నష్టం, ఇదిగో ఇలా నష్టపోయింది, ఇలా దుష్టమృగం చంపేసినా చెప్పకుండా తానే పెట్టుకున్నాడంట. ఆ నష్టాన్ని తానే పెట్టుకున్నాడు. యాకోబు ఎంత నష్టపడినా సరే దేవుడు అతను అత్యధికంగా అభివృద్ధిని కలిగిస్తూ వచ్చాడు. మనం కూడా ఈనాడు ప్రభు పని కోసం నష్టపోయినా, ప్రభు పని కోసం మనం ఎంత ఖర్చు పెట్టినా ప్రభువే మనకు సహాయం చేస్తాడు. ఇంకా 4వది అంటాడు, 4వ విషయం 40వ వచనం, పగటి ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించిపోయాను అంటున్నాడు. పగల ఎండకు రాత్రి మంచుకు ఏం చేశాడంట? క్షీణించిపోయాడు. యాకోబు పరిచర్యలో తనకు కలిగిన దాన్ని నష్టపరచుకోవడమే కాకుండా తన శరీరాన్ని కూడా నష్టపరుచుకుంటున్నాడు. మన ప్రియ ప్రభువు కూడా మనల్ని ధనవంతులుగా చేయడానికి
ఆయన దరిద్రుడయ్యాడు. మనల్ని ఆత్మీయంగా ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన మన కోసం దరిద్రుడయ్యాడు. ఎందుకంటాడు కీర్తనకారుడు 69:9, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు. ఇల్లు అంటే సంఘం. సంఘం మీద ఉన్నటువంటి ప్రేమ చేత యేసుక్రీస్తు ప్రభు భక్షించబడ్డాడు. అనగా తను వేయపరుచుకున్నాడు, తను సిలువకు అప్పగించుకున్నాడు. నేడు మనం కూడా సంఘం కొరకు సేవ నిమిత్తం, ప్రభు పరిచయ నిమిత్తం, ప్రభు పని నిమిత్తం మనం వేయపరుచుకునేవారుగా ఉంటే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. అవసరమైతే మన ప్రభు పని కోసం మన శరీరాన్ని కూడా క్షీణించిపోయినా సరే ప్రభు పని కోసం మనం జీవించాలి. రాత్రి పగలు పనిచేసేవారుగా ఉండాలి. ఇంకా అంటాడు, నిద్ర నా కన్నులకు దూరమైపోయింది అంటాడు 40వ వచనం. నిద్ర నా కన్నులకు దూరమైపోయింది అంటే పనిలో విశ్రాంతి తీసుకునేవాడు కాదు. నిద్ర అన్నిటికీ ఆటంకమే. నిద్ర మత్తు చింపిరి గుడ్డలు ధరింపజేస్తుంది అంటాడు. సోమరి పడక మీద పొరలాడతాడు అంటాడు. కాబట్టి నిద్రమత్తు, బద్ధకం మనల్ని దేవునికి దూరం చేస్తుంది. నిద్ర దేవుని పనికి చాలా ఆటంకం. రూపాంతర కొండ మీద పేతురు నిద్రపోతున్నాడు. పేతురు శిష్యులందరూ నిద్రపోతున్నారు. అందుకే అక్కడ ఏం మాట్లాడుతున్నాడో తనకి తెలియకుండా మాట్లాడేశాడు. నీకు ఒకటి, మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి 3 పర్ణశాలలు కడతాం, 3 గుడారాలు వేస్తాం, ఇక్కడ ఉండిపోవడం మంచిది అంటాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండానే మాట్లాడు. నిద్రమత్తు. గెత్సేమనే తోటలో యేసుప్రభు ప్రార్థిస్తున్న సమయంలో ప్రార్థించకుండా నిద్రపోతున్నాడు. అందుకే తర్వాత ప్రధాన యాజకుని యొక్క దాసుని చెవి నరికేశాడు. నేను ప్రభుని ఎరగనని 3 సార్లు బొంకేడు, అబద్ధం ఆడాడు. కాబట్టి మనం నిద్రకు దూరంగా ఉండడం మంచిది. ఆత్మీయ జీవితంలో కూడా నిద్రపోతుతనం చాలా ప్రమాదకరమైనది. కాబట్టి ప్రభువు చాలాసార్లు చెప్పాడు, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి అని. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అలాగే 20 సంవత్సరాలు యాకోబు లాబాను కొలువు చేశాడు. ఇదంతా వివరించిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక సమాధాన నిబంధన చేసుకున్నారు. వారు చేసుకున్న నిబంధన యొక్క షరతులు మనం చదువుతున్నాం 44 నుంచి 53 వరకు. ఒక స్తంభాన్ని నిలబెట్టారు, రాళ్ల కుప్ప వేశారు. ఆ నిలిపిన స్తంభం, ఆ రాళ్ల కుప్ప వాళ్ళు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక నిబంధనను గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ ప్లేస్కి లాబాను యాగర్ షహదూత అని పేరు పెట్టాడు. యాకోబేమో గలేదు అని పేరు పెట్టాడు. వాళ్ళు అనుకుంటున్నారు ఒకరికొకరు మనం దూరంగా ఉన్నాం, యెహోవా నాకు నీకు మధ్య జరుగుతున్న దాన్ని కనిపెడతాడు అంటున్నాడు. నిజమే, దేవుడు మన నడతలను కనిపెట్టేవాడు, మన సంభాషణ ఆలకించేవాడు, మన హృదయాన్ని లక్ష్యపెట్టేవాడు. కాబట్టి ఆయన మనల్ని కనిపెడుతుంటాడు, మన సంభాషణ ఆలకిస్తాడు, మన హృదయాన్ని లక్ష్య పెడతాడు. కాబట్టి ఆయన ఎదుటి మనం యథార్థంగా నడుచుకోవలసిన వారంగా ఉన్నాం. వాళ్ళిద్దరూ అక్కడ ప్రమాణం చేసుకున్నారు. ఆ తర్వాత కొండ మీద బలర్పించి భోజనం చేసి బంధువులందరితో కలిసి భోజనం చేశారు. లాబాను వాళ్ళని దీవించి సమాధానంగా పంపించాడు. ఇది సమాధానమైనటువంటి బలి. ఈ బలి ద్వారా యాకోబుకి లాబానుకి సమాధానం కలిగింది. బలి అర్పించిన వాళ్ళందరూ కూడా భోజనం చేశారు. కాబట్టి ఇది సహవాసపు బలి. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు బలికి సూచనగా ఉంది. క్రీస్తు బలి సమాధానార్థమైనటువంటి బలి. జాతి భేదం లేదు. అందరికీ దేవునితో సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించాడు. ఈ బలి ఏదంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డమే. ఈ బలి ద్వారానే తండ్రితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతోనూ పరిశుద్ధాత్మతోనూ సహోదరులందరితోనూ మనకు సమాధానం, సహవాసం లభించింది. యాకోబు బలర్పించినటువంటి కొండ ఏంటో తెలుసా? గిలాదు కొండ. గిలాదు కొండ మీద కొన్ని ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు ఉన్నాయంట. అవి స్వస్థత కలిగిస్తాయి. ఎందుకంటే గిలాదులో గుగ్గిలం లేదా? నా జనులకు ఎందుకు స్వస్థత కలగట్లేదు అంటాడు. కాబట్టి గిలాదు కొండ సువాసన కలిగినటువంటి గుగ్గిలం, మస్తకి, బోళం అనేటువంటివన్నీ దొరుకుతాయి.
ఇవన్నీ పరిమళ వాసన ఇచ్చేవన్నమాట. క్రీస్తు బలి ద్వారా మనం కూడా పరిమళ వాసనగా చేయబడ్డాం. గిలాదు కొండ మంచి మేత కలిగినటువంటి ప్రదేశం. ఈ మేత జీవాహారమైన యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. కాబట్టి క్రీస్తులో సహవాసం, సర్వసమృద్ధి, సంతృప్తి కలిగి జీవించాలి. యేసుక్రీస్తు బలి ద్వారా మనకు దేవునితో, కుమారుడైన యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్మతో, దేవుని బిడ్డలతో మనకు సహవాసం దొరికింది. ఈ రీతిగా వాళ్ళందరూ సమాధానపడి ఒకరిని విడిచి ఒకరు వెళ్ళారు. ఒకరిని విడిచి ఒకళ్ళు వెళ్ళారు. కాబట్టి క్రీస్తు ప్రజలైనటువంటి మన మధ్యలో ఉన్నటువంటి అసమాధానాన్ని తొలగించుకుని సమాధానంతో మనం ముందుకు కొనసాగాలి. దేవుడు అట్టి స్థితిని మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.